మీ లైసెన్స్ ఇవ్వండి. లైసెన్స్ ఎక్కడ? ఇల్లు పక్కనే సార్. సి బుక్ లైసెన్స్ ఉన్నాయి సార్, మర్చిపోయాను. ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకురమ్మనండి, లేదంటే బండి ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళి తీసుకురండి. ఏంట్రా చెయ్యి దొరద పుడుతుంది అనుకున్నాను. రా 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 రా. రేయ్, పోరా సైడ్ కాపు. ఓ ఏంటి బేసిగా కాలు ఎత్తుకున్నాడు వీడు? ఓదక్కర్లేదు. అవును సార్, ఒక ఫుల్ తాగినా స్టడీగా ఉంటాను సార్, కానీ ఇప్పటికి ఆఫ్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి తోలితే ఫైన్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ అంటే 3000 సార్. కరెక్ట్. డిపార్ట్మెంట్ అంటే 500 సార్. మంచి లాజికే పట్టాడు. ఇప్పుడు చూడు, ఏదిరా హెల్మెట్? హెల్మెట్ లేదుగా. మరి సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్ బండిగా నాకా? ఇప్పుడు నీ దగ్గర ఏముందిరా? నాకు కాదురా, స్టేషన్ లో ఇవ్వాలి. తీ. ఏయ్, ఎక్కడ వెతుకుతున్నావురా? దొరికింది. ఆఫ్ అన్నాను సార్, 90 ఉంది. రేయ్, పోలీసు ముందే సార్ మేము ఎంత కొట్టినా మీకు ఫిక్స్డ్ అమౌంట్ కదా సార్. 100 కొట్టి బడి తీసుకుపో. ఓ, అత్యవసర సేవకు 100 కొట్టండి అంటారు, అది ఇదేనా సార్? ఓకే ఓకే పోలీస్. సుభాష్, ఏంటి సుభాష్? జాగ్రత్త, కేర్ఫుల్. సుభాష్, సుభాష్ చెప్పేది విను. ఏం జరిగినా కోపడకు. వాడి మినిస్టర్ కొడుకు. నువ్వు మాత్రమే కాదు, అందరూ ఇబ్బందులు పడతాం. చెప్పేది విను. సార్ సార్, మీరెవరో తెలియక ఈ పని చేశాడు. కోపడు. కొత్త కుర్రాడు, ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఈ కార్ రేట్ ఎంతో తెలుసా నీకు? కోపడద్దు, నేను చెప్తాను. ఈ లైఫ్ టైం జీతం ఏదో తెలియక ఈ కార్ రేట్. సార్ ప్లీజ్ సార్. ఏంటయ్యా నేను మాట్లాడుతున్నా అలా చూస్తాను సార్ ప్లీజ్ వదిలేండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, కోపడద్దు. ఏంటా లుక్? సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి మా సార్. నాన్న ఎవరు తెలుసా? ఇంకప్పుడు వెళ్ళొచ్చారు. మీరు వెళ్ళండి వీడి సార్. పేరేంటి? సార్ నీ పేరేంట్రా? సుభాష్ సార్. సుభాష్, వీడిని రేపు నాకు ఫోన్ చేసి వచ్చి నేను కలవమను. చెప్తాను సార్. వీడి ప్లీజ్ సంగతి చెప్తా. పబ్లిక్ చూస్తున్నారు. వచ్చి కలవలేదో అంతే. ప్లీజ్ ఎవరనుకున్నావు? ప్లీజ్ వెళ్ళండి. సుభాష్ చెప్పేది విను. వెళ్ళమంటున్నానా? సార్ సార్ సార్, నా కార్ డోర్ తెరిచే అర్హత లేని నువ్వు నా కార్ని ఆపుతావా? ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉండవు. వెళ్ళండి సార్. కారు కట్టి నేను తీస్తాను. మీరు రండి సార్. రండి సార్. వెళ్ళండి సార్. గుడ్ నైట్ సార్. వీళ్ళని మాత్రం ఎందుకు ఆపారు? పంపించండి అన్న. అందరిని వెళ్ళమను. పంపించేయి. వెంకటరావు, అందరిని క్లియర్ చేయి. వెళ్ళమని చెప్పు. సుభాష్, వీళ్ళిదంతా డబ్బుందన్న పొగరుతో చేయడం లేదు. అధికార బలం. రూలింగ్ పార్టీలో ఉంటారు. మనం వీళ్ళకి కాపలాగా ఉండాలి. ఎలక్షన్లో ఓడిపోయినా ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మనమే కాపలాగా ఉండాలి. ఇలా వీళ్ళకి జీవితాంతం కాపలా ఉన్నా మనల్ని పురుగుల్లా చూస్తారు వీళ్ళు. ఒబేది ఆర్డర్. ఈ ఒక్క మాట వల్ల ఏ పోలీసోడికి స్వయంగా ఆలోచించడానికో, అంతేందుకు కోప్పడ్డానికి కూడా హక్కు లేదు. సరే, నువ్వు ఓ పని చెయ్యి. వాడు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఉదయం 9 గంటలకోసారి, 10 గంటలకోసారి 2 మిస్డ్ కాల్స్ ఇవ్వు. వాడు ఖచ్చితంగా ఫోన్ తీయడు. రాత్రి ఫుల్గా మందు కొట్టి మధ్యాహ్నం 2 వరకు పడుకుంటాడు. అడిగితే చేశాను, మీరు అటెండ్ చేయలేదని చెప్పొచ్చు. ఒకవేళ అటెండ్ చేసి ఎక్కడికైనా రమ్మంటే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నేను వస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సుభాష్, నువ్వు ఇంటికి వెళ్ళు.
ఏ నీకు తెలీదా? బాబా ఫోన్. సార్ సుభాష్ నీ ఫ్లాట్ కింద ఉన్నాను. ఇక్కడ అవును. సరే వస్తున్నాను సార్. అమ్మా చూసుకో. నువ్వు వెళ్ళు. సార్ మార్నింగ్ సార్. ఓన్ ఫ్లాటే సుభాష్? లేదు సార్, అద్దెకే ఉంటున్నాం. అమ్మా నాన్నకి అపార్ట్మెంట్ కల్చర్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఓ. సో భీమ్లీ దగ్గర ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. వచ్చే నెల వాళ్ళకి షష్టి పూర్తి చేయాలి. సో ఆ రోజే వాళ్ళకి ఇల్లు చూపించి సర్ప్రైజ్ ఇచ్చి గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం సార్. గుడ్. చాలా పెద్ద కమిట్మెంట్ కదా. అదేం లేదు సార్, ఒక చిన్న సెంటిమెంట్. ఇంతకి విషయం ఏంటి సార్, ఇంటి దాకా వచ్చారు? ఏం లేదు సుభాష్, నిన్న నీతో గొడవ పడ్డాడే మినిస్టర్ కొడుకు, వాడినెవరో తెలీదు, రాత్రి చితక బాధేశారు. అది నువ్వే అనుకుని నీ మీద రియాక్ట్ అవ్వకూడదు కదా, అందుకే అలర్ట్ చేద్దామని వచ్చాను. ఓ కానీ సార్ వాడి డిక్కీని సూపర్ గా టెంకరింగ్ చేసి వదిలేడు సార్. అన్ని మీడియాలోనూ వాడిదే సెన్సేషనల్ న్యూస్. ఇంకా నయం సార్, ఆ హోటల్ మన స్టేషన్ కంట్రోల్లో లేదు. ఉండుంటేనా మనకు వదిలిపోయేది. ఏది మన కంట్రోల్లో ఉందని? అవును సార్, మన కంట్రోల్లో మన పెళ్ళాలే ఉండలేదు. నా పెళ్ళం గురించి అన్నాను సార్. మనం ఈ కేసుని ఫాలో చేద్దామా సార్? నీకెందుకు, మనకు సంబంధం లేంది. కరెక్ట్ సార్, మనం చేయాల్సిన పని ఇంకెవడో చేశాడు. అట్లీస్ట్ వాడిని కనిపెట్టి ఒక థ్యాంక్స్ చెప్దామని. సార్ మీరు చెప్పిన టైం అయింది, వాడికి ఇప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇవ్వనా? అర్థమవుతోంది, తలుచుకుని సంతోషిస్తున్నావు కదా. చంద్రం, ఆ రెడ్ బిల్డింగ్ రీచ్ అయిపోయావా? సార్ ఆ స్పాట్ కే పెడతాను. నాతో నువ్వు ఆ గేట్ దగ్గర ఉండు. ఓకే సార్. నువ్వెవరు? సెక్యూరిటీ సార్. ఆ స్టిక్ లేవు సార్, నేను చూసేప్పటికే పోయింది సార్. సార్ ముక్కు ముందు దారం పెట్టి చూశాను సార్, ఆడలేదు, పోయింది సార్. ఓయ్, ఈ అవసరం లేని పనులన్నీ మీకెందుకు? అందుకు మేము లేవా? అయితే పోస్ట్ మార్టం కూడా నువ్వే చేసేయి. సార్ ఏంటయ్యా? ఈ ఫోను అక్కడ పొదల్లో దొరికింది సార్. అలా చుట్టూ కట్టు. సార్ సుభాష్, ఆ పిల్ల ఫోన్ దొరికింది, కానీ ప్యాటర్న్ లాక్ లో ఉంది. సార్ నేను అన్లాక్ చేస్తాను. లైట్ రిఫ్లెక్షన్ లో ఫింగర్ ప్రింట్ మార్క్ కనిపిస్తుంది. సుభాష్, ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు.
షూర్ సార్. సార్ మధ్యలో పాలెం అని ఉంది. మధ్యల పాలెమా? సార్ ఏం సుభాష్, ఇది సూసైడ్ లా లేదు, ఏదో తప్పుగా ఉంది. ఇంట్యూషనా? ఇది హత్య ఆత్మహత్య అని మనం నిర్ణయించలేం. ఆ రైట్స్ మనకు లేవు. సార్ మరి ఫారెన్సిక్ పోస్ట్ మార్టం? ఎవరు ఏంటని విచారించారా? ఆ అమ్మాయి ఫోన్ దొరికింది సార్. మధ్యలపాలెం ఏరియా. ఆల్రెడీ ఈ బిల్డింగ్ లో 4 సూసైడ్ కేసులు అటెండ్ చేశాం కదా. అవును. చావడానికనే ఈ బిల్డింగ్ కట్టినట్టున్నారు. సూసైడ్ అని కేసు ఫైల్ చేసి ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అలాగే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే.